గౌతమ్, మనం చూడాలనుకున్న జాగర్ స్పార్క్ జీటీవీలో వస్తుంది చూడు. అవునా? నువ్వేం చేస్తున్నావిప్పుడు? నీతో మాట్లాడుతున్నా. అబ్బో, జోకా? పోయి ఇంటికెళ్ళి సినిమా చూడు. ఏ ఇంటికి? ఏదైనా నీ ఇంట్లో చూడు. ఫోన్ పెట్టేస్తున్నా. నీ ఇంటికే వస్తున్నా. కాచుకో. నిజంగా? అబద్ధంగా. చచ్చే పనుందని నిన్న వదరగొట్టావు. నీ దగ్గరకొచ్చి బతుకుదామనుకున్నా. రా మరి, తలుపు తీ మరి. కాలింగ్ బెల్ మోగింది. డోర్ తీస్తుండగానే అతని కంటే ముందే పొగడ పూల పరిమళం లోపలికి ప్రవేశించి గదిని, ఆమె మనసుని చుట్టేసింది. దోసలి పట్టు. గౌతమ్ దోసలి నిండా పువ్వులు పూశాడు. ఇన్ని పువ్వులు ఎక్కడవి గౌతమ్? చెట్లవి. పొగడ పూలు చెట్లకే పోస్తాయా? హృదయానికి అనుకున్నా. ఇంకా లుంబునీలో దొంగతనం చేశాను. ఆమె దోసిలి అలాగే ఉంచి చేతులు చాపింది. 6 అడుగుల మనిషి అందంగా వంగి ఆమె దోసిట్లో తన ముఖాన్ని ఆనించాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేనట్లుగా కొన్ని పొగడ పువ్వులు కిందకి జారిపోయాయి. మెల్లగా ఆమె చుట్టూ చేతులు చాపి, ఐ లవ్ యూ అవని. నా కోసం ఈ పువ్వులని తెచ్చావా? లేదు. మరి? నా కోసమే తెచ్చుకున్నా. అదేంటి? నీ చేతుల్లో పోసినప్పుడు నీ ముఖంలో మెరుస్తున్న అందాన్ని చూడాలనే. అంత ప్రేమ? ఎంత ప్రేమ అంటూ గట్టిగా ఆమెను హత్తుకున్నాడు. ఆ ఊపులో పువ్వులన్నీ వారి చేతుల నుంచి వదులుకొని నేలపై రాలిపోయాయి. అన్నీ కింద పడిపోయాయి. ఆమె మెల్లగా నిట్టూర్చింది. మనం కూడా కింద పడిపోతే సరిపోతుంది కదా, అతను చిన్నగా కవ్విస్తూ చెప్పాడు. అవని ఫక్కుని నవ్వింది. ఆమె నవ్వులోని కాంతి అతన్ని ముఖాన్ని మెరిసే అద్దంలా మార్చింది. బుద్ధిమంతుడిలా పువ్వులన్నీ జాగ్రత్తగా ఏరి టేబుల్ మీద నెమ్మదిగా పోశాడు. మన పరిచయం 6 నెలలా లేక 6 సంవత్సరాల అవని? ఓయ్, నాకు నిండా 3 పదులు లేవు. అయినా టీనేజ్ అమ్మాయిలా ఇంత అందంగా ఎలా ఉన్నావు? వయసుకి అందానికి సంబంధం ఏంటి? అందే. అతను ఒక్కసారి ఆమెను తిలకించి చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఇంత అందంగా హాయిగా ఎలా నవ్వుతావు నువ్వు? నవ్వడానికి హద్దులున్నాయా గౌతమ్? హద్దులు లేవు గాని ఆంక్షలున్నాయిగా. ఇక ఏ ఆంక్షలకి లొంగేదాన్ని కాదు. నాకు తెలుసుగాని నీకింత లెవ్లీనెస్ ఎలా అబ్బింది? జీవితం నేర్పింది. ఈ జీవితమా గత జీవితమా? గత జీవితంలో నుండి నేర్చుకున్న గుణపాఠమే ఈ కొత్త జీవితం. నిన్నెప్పుడు దిగులుగా దుఃఖంగా చూడలేదు నేను. నేను దుఃఖ సాగరాల్ని, చీకటి అమావాస్యల్ని దాటి వచ్చేశాను. ఇప్పుడంతా పున్నములే, వెన్నెల స్నానాలే. అతను నిశ్శబ్దంగా ఆమెను చూసి చిరునవ్వుతో అన్నాడు. నీ మాటలు వింటుంటే ఎంతో హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. నన్ను పొగడతలతో ముంచేయడమే నీ పని అయిపోయింది ఈరోజు. సినిమా చూడటానికి వచ్చి ఈ పనిలో పడ్డావేంటి గౌతమ్? అతను ఓ చిరునవ్వుతో తల ఊపి మృదువుగా అన్నాడు. ఇది పొగడ్త కాదవని, నీ సమీపం నాకు కలిగిస్తున్న పారవస్యం. నువ్వు అడుగుపెట్టినంత మేర నా జీవితం సంతరించుకున్న పచ్చదనం. సినిమా చూసే మూడ్ పోయింది కానీ నీ నవల ఎంతవరకు వచ్చింది? ఇవాళ ఏమీ రాయలేదు. నువ్వు మాత్రం కవిత్వం చెప్తున్నావే. కవిత్వమా? నేనా? నా ముఖంలే. నువ్వెందుకు రాయలేదు? ఆఫీస్లో కొంచెం బిజీ. ఇంటికొచ్చేసరికి బాగా అలసిపోతున్నా. ఒంట్లో బాగానే ఉంది కదా? బాగానే ఉంది. డోంట్ వర్రీ. అలసట అంతే. ఇలా అయితే ఎప్పటికి పూర్తవుతుంది? ఏమో తెలీదు. అదేంటి? టార్గెట్ లేదా? క్రియేటివిటీకి టార్గెట్లు ఉండవు బాబు. ఇదేమైనా ఆఫీస్ ప్రాజెక్ట్ అనుకున్నావా? ఏదో ఒకటి రాసేయడం నాకు ఇష్టం ఉండదు. నాకేం తెలుసు చెప్పు? నేనేమైనా రైటర్నా? టైం చాలడం లేదు. టైం దొరికినప్పుడు మూడు ఉండడం లేదు. సరే తల్లి, నీ నవల నీ ఇష్టం. తినడానికి ఏమైనా ఉందా? ఆకలిగా ఉందా? ఇంకా ఏమీ వండలేదు. పద వండుకుందాం. ఫ్రిడ్జ్లో కూరలున్నాయి. అన్నం పెడితే చాలు. అయితే నేను కుక్కర్ పెడతాను. నువ్వు కూరలు తీసి అవెన్లో వేడి చేసేయి. సరే, అన్నమయ్యే లోపల స్నానం చేద్దామా? సరిగంగ స్నానాలా? అతను కుర్చీకి ఆనుకొని అడిగాడు. లేదు, జలపాత స్నానాలు, ఆమె చిరునవ్వుతో చెప్పింది. జీవితంలో ఇంత సంతోషం ఉంటుందని నిన్ను కలిశాకే నాకు తెలిసిందవని. సంతోషం ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది. దాన్ని గుర్తించడంలోనే ఉంది మన తెలివంతా. నిజమే, జలపాత స్నానాలకు జలపాతాల దగ్గరికే వెళ్ళనక్కర్లేదు. ఫోర్స్గా వస్తూనే షవర్ చాలదా? అతను నవ్వుతూ అన్నాడు. ఆ థ్రిల్లే వేరులే. థ్రిల్ వేరే గాని ఈ దగ్గరితనం అక్కడ కుదరదుగా. తలకోన జలపాతాలు అద్భుతంగా ఉంటాయట. వీకెండ్కి వెళ్దామా అవని? నీతో రావడానికి ఎక్కడికైనా ఎప్పుడైనా నేను రెడీ గౌతమ్. ఎక్కడికైనా వస్తావా? ఎక్కడికైనా సరే. ఆకాశం అంచుల దాకా రమ్మన్నా వస్తాను. ఆమె ఉత్సాహంగా అంది. అతను ఒక్క నిమిషం ఆమెను గమనించి నిశ్శబ్దంగా అడిగాడు. నా మీద అంత నమ్మకమా? నా మీద నాకు నమ్మకం. నా మీద ప్రేమనా? ఆమె అతనికి మరింత దగ్గరగా వచ్చి, మన బంధం మీద నమ్మకం, ప్రేమ. నీకు భవిష్యత్తు గురించి భయం లేదా? ఎవరి భవిష్యత్తు? ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. మనదే. ఇప్పుడు ఏమైంది మన భవిష్యత్తుకి? ముందు ముందు ఏం జరుగుతుందో? అతను కాస్త ఆందోళనగా అన్నాడు. నాకు అలాంటి భయం ఏం లేవు గౌతమ్. దేన్నైనా ఎదుర్కోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. ఈ చిన్న గుండెలో అంత నిబ్రం ఎక్కడ ఉందే? ఎలా వచ్చింది నీకు?
జీవితమే నేర్పింది. స్నానాలు ముగించి బయటకు వచ్చారు. అన్నమైంది, తిందామా? నీకు బాగా ఆకలవుతున్నట్లుంది. సారీ, ఆలస్యమైంది. ఏం పర్వాలేదవని. బయట వాతావరణం మారినట్లుందే. గౌతమ్ బాల్కనీలోకి చూశాడు. అవును, వాన వచ్చేటట్టుగా ఉంది గౌతమ్. ఆకాశం నిండా నల్లని మబ్బులు గుమిగూడాయి. ఉరుములు మెరుపులు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాల్కనీలో నిలబడ్డారు. వర్షం మొదలైంది. ఎండాకాలపు వానకి తడిసి మట్టి కమ్మటి వాసన వస్తుంది. వానలో తడుద్దామా? అంది అవని ఉత్సాహంగా. జలుబు జ్వరం లాంటివేమైనా రావుగా? గౌతమ్ సందేహంగా అడిగాడు. వస్తే రాని, 4 రోజులు తుమ్మితే నష్టమేమీ లేదు. వానలో తడుస్తూ ఐస్ క్రీమ్ తినడం భలే ఉంటుంది. ఆమె కళ్ళు మెరిశాయి. గౌతమ్ నవ్వుతూ తలాడించాడు. యు ఆర్ సో డిఫరెంట్ అవని. ఎలా? వర్షంలో తడవడమే భయం, మళ్ళీ చల్లగా ఐస్ క్రీమ్ తినడం. నీకిన్ని భయాలున్నాయా గౌతమ్? నాకేం భయాలు లేవు. పద వెళ్దాం. నీకు రోషం వచ్చినప్పుడు భలే ముద్దొస్తావు గౌతమ్ అంటూ ముద్దు పెట్టింది. నవ్వేశాడు. పద వెళ్దాం మరి. ఫ్లాట్కి తాళం వేసి లిఫ్ట్లో కిందకి దిగారు. వాన బాగానే పడుతుందవని. గౌతమ్ చేతిని బయటికి చాచి నీటి చినుకులను అనుభవించాడు. అందుకేగా బయటకు వచ్చింది. అవని మబ్బుల్ని చూసి చిరునవ్వుతో అంది. బైక్ మీద వెళ్దామా, కారులోనా? కారులోనే వెళ్దాం. మధ్యలో ఆపి వానలో నడుద్దాం ఆమె ఉత్సాహంగా చెప్పింది. ఓకే డన్. నువ్వు నడుపుతావని నేను నడపనా? ఈరోజు నువ్వే డ్రైవ్ చేయి. నేను వానని ఎంజాయ్ చేస్తా. అవని అంతే. కొంత దూరం వెళ్ళాక ఇక్కడ ఆపు గౌతమ్, కొంచెం సేపు నడుద్దాం ఈ వానలో అంది అవని తడిసిన జుట్టుని వెనక్కి తోస్తూ. గౌతమ్ ఆమె చేతిలో చేయేసి నడుస్తూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ అనుభూతి కొత్తగా థ్రిల్గా అనిపించింది. తడిసిపోయేవి ఏవైనా జోబులు పెట్టుకున్నావా గౌతమ్? నేనైతే ఏమీ తేలేదు. ఏమీ లేవులే, పర్స్ కారులోనే పడేశా. వాన ధారాళంగా కురుస్తూనే ఉంది. ఆ ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. మనం పెళ్లి చేసుకుందాం అవని. ఏం ఇప్పుడు బాలేదా? మీ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మన మధ్య వయసు తేడా. అలాగే నువ్వు భర్తను కోల్పోయావు. సో వాట్? మగవాళ్ళే ఎందుకు పెద్దవాళ్ళై ఉండాలి? చిమ్మ చీకటి లాంటి నా మొదటి పెళ్లి, నా భర్త మరణం. ఇందులో నా తప్పేముంది? నేనెప్పుడు అలా ఆలోచించలేదవని. నీ బలమైన వ్యక్తిత్వం, నీ ప్రేమ, చైతన్యం ముందు అవన్నీ ఎందుకు కొరగవు. నేను నా గత జీవితంలోని అంధకారంలోంచి బయటపడి వెన్నెల దారుల వెంట నడవాలనుకుంటున్నాను గౌతమ్. అవని స్వరం లోతుగా హృదయానికి హత్తుకునేలా మారింది. నీ స్నేహం, నీ ఆత్మీయత నాకు అపురూపం. ఈ చిన్న జీవితంలో అప్పుడే 30 ఏళ్లు గడిచిపోయాయి. కానీ మిగిలిన జీవితాన్నైనా నా ఇష్టమైనట్లు మలుచుకోవాలనుంది. నీ స్నేహంలో దాన్ని సాధించగలననే నమ్మకం నాకు. అతని చేయిని మృదువుగా నొక్కింది. అవని, నీ సామీప్యత, నీ స్నేహం నాకెప్పుడూ కావాలి. కానీ పెళ్ళైతే నేను మారిపోతానని, మామూలు మొగుడు అవతారం ఎత్తుతానని నీ అనుమానం కదూ? అలా నేను అన్నానా? అవని చిరునవ్వుతో చూసింది. అయినా అలాంటి సందర్భం వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఒక మెరుపు తీగ ఆకాశంలో పరుగులు తీసింది. వెంటనే ఉరుము ఉరిమింది. అవని, నేనెప్పుడు ఇలాంటి వర్షంలో తడవలేదు. మా అమ్మ నన్ను వర్షంలో తడవనిచ్చేది కాదు. వానలో తడుస్తూ నడవడం ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలీదు. గౌతమ్ చేతులు ఊపుతూ వానను ఆస్వాదిస్తున్నాడు. జీవితంలో చిన్న చిన్న ఆనందాలకి, సంతోషాల్ని మనం ఇలాగే కోల్పోతుంటాం. ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు. అవని తలెత్తి ఆకాశాన్ని చూసింది. నాకు జలుబు చేసి జ్వరం వస్తుందేమోనని అమ్మ భయం. ఒక్కోసారి ఏమీ కాకపోవచ్చు కూడా. ఏదో అవుతుందనే భయం మనల్ని పీడిస్తూ ఎన్నిటినో దూరం చేస్తుంది. వెనక్కి వెళ్దామా? వాన ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు వాన ఎక్కువైనా తక్కువైనా మనకు నష్టమేంటి? మొత్తం తడిసిపోయాం కదా. అవుననుకో. అయినా బాగా రాత్రైంది. వెళ్దాం పదా. సరే, నాకేమైనా అవుతుందని నీకు భయం మొదలైంది కదూ? ఏమీ కాదులే. అయినా ఎలాగో రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెనక్కి తిరిగి కారు వైపు నడక సాగించారు. ఇద్దరి మధ్య కొంతసేపు నిశ్శబ్దం అలుముకుంది. ఏం ఆలోచిస్తున్నావు గౌతమ్? సడన్ గా కామైపోయావేంటి? ఎందుకో మన మొదటి పరిచయం గుర్తుకొచ్చింది. ఇంత సంతోషకరమైన వేళ అదెంత గుర్తుకొచ్చింది? డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నానా? ఈ సంతోషం శాశ్వతమైతే ఎంత బాగుంటుందవని. ఏది శాశ్వతం చెప్పు గౌతమ్? ఈ క్షణంలో ఈ పిడుగులు మన మీద పడచ్చు. ఏమైనా జరగచ్చు. నువ్వు చాలా ఫిలాసఫికల్గా మాట్లాడగలవు. నీకు రేపటి గురించి భయమేమీ లేదు. భయం ఎందుకు లేదనుకున్నావు? కానీ భయపడి జీవితం కోల్పోవడం ఇష్టం లేదు. ఎంతకాలం ఉంటామో తెలీదు గాని ఉన్నంతకాలం సంతోషంగా ఉండడమే నా లక్ష్యం. పాజిటివ్ నెట్వర్క్స్ మీటింగ్లోని మాటలు విని నేను పూర్తిగా ప్రభావితమైన. అప్పటి వరకు నా జీవితంలో అంతా నిరాశే కనిపించింది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను. బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు నాకెందుకు రక్తం ఎక్కించారని, అది చేసిన డాక్టర్లను రోజూ శపించేవాణ్ణి. బాధతో పిచ్చివాడిలా ఏడ్చేవాణ్ణి. కానీ నిన్ను కలిసిన తర్వాత నా జీవితంలో మార్పు వచ్చింది. నీ మాటలు నాలో మళ్ళీ బతకాలని ఆశను రగిలించాయి. ఆమె గుప్పెట్లతని చేయి వణికింది. కళ్ళల్లోకి ఉబ్బుకొచ్చిన కన్నీళ్లు
బాణదాలలో కలిసిపోయాయి. నేను చాలా ఏడ్చాను గౌతమ్. విలువైన కన్నీళ్లను చాలానే వలకబోసుకున్నాను. నా భర్త తన ఆస్తిగా హెచ్ఐవిని నాకిచ్చి తను ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. నా బిడ్డ కూడా పాజిటివ్గా పుట్టి నా ముందే నా చేతుల్లో చనిపోయింది. అది నా జీవితంలో చీకటి నింపిన రోజు. కానీ నేనే నన్ను కూడదీసుకున్నాను. మిగిలిన జీవితాన్నైనా ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాను. మనలాంటి వాళ్ళ గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. కొండంత ధైర్యం వచ్చింది. నీ పరిచయం, నీ స్నేహం నాలో అన్ని దిగుళ్లను దూరం చేశాయి గౌతమ్. వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. కారులో కూర్చున్నాక ఐస్ క్రీమ్ ఏది కొందాం, మరి చిన్నపిల్లలా మారం చేస్తావే? నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర గారం చేస్తాను చెప్పు. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారు నాపి 2 కోన్ ఐస్ క్రీములు తీసుకొచ్చాడు. అవని, రేపు డాక్టర్ దగ్గరికి నేను వస్తాను. మనం వచ్చే వారం తలకోన వెళ్తున్నాంగా. ఆమె చిరునవ్వుతో తలూపింది. వెళ్దాం, నీతో ఎక్కడికైనా వస్తానని చెప్పానుగా. గౌతమ్ ఒక్క క్షణం ఆమెను పరిశీలించాడు. అలాగే, తిరుపతికి వెళ్దామా? అవని కాస్త ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? పెళ్లి చేసుకుందాం. ఆ మాట విన్నావని ఫక్కున నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? మనకెవడయ్యా పెళ్లి చేసేది? ఇద్దరం హెచ్ఐవి పాజిటివ్లు. చిన్న పెళ్లి కొడుకు, పెద్ద పెళ్లి కూతురు. పైగా భర్త పోయిన దానికి పెళ్లి చేస్తారని నీకంత నమ్మకమా గౌతమ్? ఎందుకు చేయరు? ఉక్రోషం ముంచుకొచ్చింది. నా పిచ్చి గౌతమ్, నువ్వెంత మాయకుడివి. అయినా మనం పెళ్లి చేసుకు తీరాలని ఎందుకు పట్టబడుతున్నావు? కారణాలు నేను చెప్పలేను అవని. నువ్వు దూరమైతే నేను భరించలేను. నేనెందుకు దూరం అవుతాను? ఇద్దరం ఒకే పడవలో కదా ప్రయాణిస్తున్నాం. గౌతమ్ ప్రశ్నార్థకంగా ఆమెను చూశాడు. పెళ్లి చేసుకోవడం నా దృష్టిలో మనకంత ముఖ్యమైన విషయం కాదు. మన ఇద్దరి మధ్య ప్రేమ, మన ఇద్దరి మధ్య స్నేహం, ఆత్మీయత బతికే ఉంటే చాలు. మన బతుకంతా హాయిగా సాగిపోతుంది. మనకా బలం చాలదా? నిజమే అనుకో. నీ ప్రేమే కదా నన్ను బతికిస్తుంది. నీ సాన్నిహిత్యం దూరమైతే నాకింకేం మిగలదు. గౌతమ్, మన బంధం సంతోషమైన పునాది మీద నిర్మించుకున్నాం. నేను దూరం చేసుకోలేను. మనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలుద్దాం. వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి కలిసి పనిచేద్దాం, సరేనా? ఆమె మాటల్లో స్పష్టత, నమ్మకం జాలువారాయి. గౌతమ్ చేతిని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా నొక్కింది. వాళ్ళ హృదయాలు శబ్దం చేయకుండానే ఓ నూతన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇంతలో కారు ఇంటి ఎదుట ఆగింది. కారులో వెళ్లి కూడా ముద్దలా తడిసిపోయారేంటమ్మా? వాచ్మెన్ ఆశ్చర్యం కలిగిన కంఠస్వరానికి వాళ్ళ నవ్వులే సమాధానం. ఏంటో, ఎందుకు తడిశారో, ఎందుకు నవ్వుతున్నారో అంటూ తల ఊపుకుంటూ ముసుగుతున్నాడు. గౌతమ్ అవని ఫ్లాట్ తాళం తీసి లోపలికి వెళ్లి తలుపు మూసేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.